కంటిన్యూ చేయండి. ఎస్ సార్, సరే ఎస్ సార్. సార్, ఎస్ సార్. స్పీకర్ షూర్ కూడా సార్, లేదు షూర్ సార్. కాదండి సార్. ఓకే. ఈరోజు మా కోస్ట్ వచ్చేసి ఎవరు సార్? సార్ నాయుడు గారా? నాయుడు మాస్టర్ గారా? అవును సార్. మాస్టర్ గారు. ఓకే సార్, ఓకే సార్. హాయ్ సార్, అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అవకాశం ఇచ్చిన మనకు ఈ మూనెక్స్ అనే అవకాశం, మూనెక్స్‌లో అనే జూమ్ మీటింగ్‌కి అవకాశం ఇచ్చిన మన త్రిమూర్తుల గారి పైన ఉన్న మన సీఎండీ మిస్టర్ శ్రీనివాస్ రెడ్డి సార్‌కి, మా అప్లైనర్ మునీర్ బాబు గారికి, వాళ్ళకి థాంక్స్ చెప్పుకుంటూ ఈ సెషన్ మనం స్టార్ట్ చేయబోతున్నాం. ఫస్ట్ ఇది మూనెక్స్ ఏంటి? మూనెక్స్ కంటే మనం ఏంటి అసలు? ఇది ఎక్స్‌చేంజ్ ఏంది? మూనెక్స్ క్రిప్టో ఎక్స్‌చేంజ్. క్రిప్టో ఎక్స్‌చేంజ్ అనేది మనకి ఇది జూలై 26, 2025లో స్టార్ట్ అయింది సార్. అసలు ఎక్స్‌చేంజ్ ఎందుకు పెట్టాల్సొచ్చింది? ఎక్స్‌చేంజ్ ఏంటి? సార్, ఇంతకుముందు మనము ఏదైనా మారకం అంటే ఫస్ట్ మనం పురాతన కాలంలో వస్తు మార్పిడి సిస్టమ్ ఉండేది సార్. వస్తు మార్పిడి సిస్టమ్ నుంచి బార్టర్ సిస్టమ్ అంటారు. అక్కడి నుంచి నాణాలకు రావడము, నాణాల నుంచి రూపాయికి రావడము, పేపర్ కరెన్సీ రావడము. ఆ పేపర్ కరెన్సీలో మనకు బ్యాంకులనేవి రావడము. ఆ బ్యాంకులు కాస్త మళ్ళీ బ్యాంకులన్నీ తెలుసు గదా! మనకు పొద్దున 10:00కి మనకు బ్యాంకులు ఓపెన్ అయిపోతే, తర్వాత మనకు సాయంత్రం వరకు 4:30 కల్లా బ్యాంకులు క్లోజ్ అయ్యేటివి. అప్పుడు ఇబ్బంది పడ్డారు కొన్ని సంవత్సరాలు. తర్వాత ఏటీఎమ్స్ రావడం జరిగినాయి. ఏటీఎమ్స్ రావడం జరిగిన తర్వాత మళ్ళీ ఏటీఎమ్స్ కాకుండా 24/7 మనీ అనేది మనకు విత్‌డ్రా చేయడం జరుగుతుంది. దాని తర్వాత మనకు పేటీఎంలు గాని, ఫోన్‌పేలు గాని డిజిటల్ కరెన్సీ రావడం జరిగింది. డిజిటల్ కరెన్సీ వచ్చినప్పుడు కూడా జనాలు చాలా మంది భయపడ్డారు. అరే! డిజిటల్ ఫోన్‌లో నంబర్ కొడితే అమౌంట్ పోవడం ఏంటి? నంబర్ కొడితే అమౌంట్ రావడం ఏంటి? చాలా అని ఫస్ట్ భయపడ్డారు. అప్పుడు మన వాళ్ళు ఏం చేశారు, ఒకరికొకరు రెఫరల్ ఇచ్చుకొని అప్పుడు ఫోన్‌పే కావచ్చు, గూగుల్ పే కావచ్చు, అప్పుడు వాళ్ళేం చేశారు, కొన్ని స్క్రాచ్ కార్డ్‌లు ఇచ్చారనమాట. సో, రెఫరల్ సిస్టమ్ అనేది అక్కడ స్టార్ట్ అయింది. అక్కడి నుంచి ఏం చేశారంటే ఫోన్‌పే, గూగుల్ పే అందరికి కమ్యూనిటీ మనమే ఇచ్చాం. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన స్క్రాచ్ కార్డ్‌ల మీద వచ్చిన స్వల్ప ఆనందాలకి మనము అలా పోయి ఆ డబ్బులు వస్తున్నాయి కదా! అని హ్యాపీతో అందరు యాప్‌లు ఇన్‌స్టాల్ చేసుకున్నారు. ఇప్పుడు ఆ పేటీఎం, ఫోన్‌పే, గూగుల్ పే, సూపర్ మనీ ఇవేళ యాప్‌లు లేకపోతే గిన నడవట్లేదు. ఈవెన్ బయట ఎక్కడైనా గాని ఎవరినైనా అడిగితే డబ్బులు లేవు బాబు, ఎవరైనా ఈవెన్ ఎక్కడైనా గాని అడుక్కోవడానికి వచ్చిన వ్యక్తి దగ్గర గూడా, బాబు డబ్బులు లేవంటే, సార్ నా దగ్గర క్యూఆర్ కోడ్ ఉందండి. క్యూఆర్ కోడ్‌కు స్కాన్ చేయండి అనేంత లెవెల్‌కు ఎళ్ళిపోయానన్నమాట. ఒకప్పుడు భయపడ్డాం. ఇప్పుడు అది లేకపోతే భయపడుతున్నాం. కాసేపు ఉంటే క్రిప్టో మనం ఏమంటారు, ఇది ఫోన్‌పే పని చేయట్లేదంటే, అరే! ఫోన్‌పే పని చేయట్లేదు, నాదే పని చేయట్లేదా, ఎవరిది పని చేయట్లేదా అని 10 మందిని అడుగుతున్నాం. సో, అలాంటి సిట్యుయేషన్‌కెళ్ళిపోయినాం. దాని తర్వాత ఇంక ఫ్యూచర్ ఏంటంటే క్రిప్టో కరెన్సీ అనేది ఇది ఒక డిజిటల్ కరెన్సీ సార్. డిజిటల్ మనీ అనుకోవచ్చు. ఇంతవరకు ఎట్లయితే గిన బార్టర్ సిస్టమ్ ఇలా జరిగినా, రేపు పొద్దున ఇప్పుడు మన క్రిప్టో గూడా సేమ్ అలానే మనం చేయబోతున్నామనమాట. దగ్గర దగ్గర మన ఇండియాలో నియర్ బై 150,00,00,000 జనాభా ఇప్పటి వరకు ఉంది. ఈ 150,00,00,000 జనాభాలో 20,00,00,000 మంది గూడా అత్యధికంగా ఇప్పుడు క్రిప్టో మన వాళ్ళు ఎవరి దగ్గర ఎక్కువుందంటే ఇండియనే చాలా మనకు హోల్డర్స్ ఎక్కువున్నారు. ఎగ్జాంపుల్ చూస్తే గిన మన ఈవెన్ బిట్‌కాయిన్ గూడా మన దగ్గరగా 93 మిలియన్స్ ఇండియా వాళ్ళదే ఎక్స్‌ట్రా ఉన్నారు. అది బిట్‌కాయిన్ యాక్చువల్‌గా యునైటెడ్ స్టేట్‌లో అన్ని దాంట్లో చూసుకుంటే గిన అందరూ తక్కువున్నారు. ఎవరి దగ్గర ఎక్కువున్నాయని చూసుకుంటే బిట్‌కాయిన్ అనేది 93 మిలియన్స్ మన ఇండియా వాళ్ళే దాన్ని ఆక్యుపై చేయడం జరిగింది. ఎవరంటారు సార్ క్రిప్టో అంటే గిన అదే లీగల్ అంటారు కదా! మరి అలాంటప్పుడు ఇల్లీగల్ అయినప్పుడే 93 మిలియన్స్ మన వాళ్ళు ఇండియన్ పీపులే బిట్‌కాయిన్ హోల్డర్స్ ఉన్నారంటే నమ్మాల్సిన విషయం ఇది. యాస్ పర్ అనాలిసిస్ ప్రకారం ఇంతకుముందు మాకు డాటా వచ్చింది. దాంట్లో మనం చూసాము. సో, ఏందంటే ప్రపంచంలో మన క్రిప్టో హోల్డర్స్ ఎవరెవరు ఉన్నారంటే మన ఇండియన్స్ ఎక్కువున్నారు. ఇండియన్స్ ఎక్కువున్నప్పుడు మనం ఒక ఎక్స్‌చేంజ్ ఎందుకు పెట్టొద్దు అని వచ్చిన థాటే మన ఫౌండర్ వచ్చేసి బిలవ్డ్ ఫౌండర్ మిస్టర్ బాకీ శ్రీనివాస్ రెడ్డి గారు. ఈయన శ్రీకాకుళం వాసి అన్నమాట. దగ్గరగా ఈయన మనకు ఒక 34 ఇయర్స్ యంగ్ చాంపియన్ అని చెప్పుకోవచ్చు మనకు. ఈ ఎక్స్‌చేంజ్ కంటే ముందు అసలు ఈ ప్రొఫైల్ మూనెక్స్ ఎక్స్‌చేంజ్ యొక్క ప్రొఫైల్ ఏంటి? వీళ్ళు ఎవరు?
వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? ఏం కథ? అనే దాని కింద మనము ఫౌండర్ వచ్చేసి మిస్టర్ శ్రీనివాస్ రెడ్డి గారు. దీనికి సహకరించిన వారు మహేష్ గారు, మిశ్రో గారు, మన వర్మ గారు. ఈ ముగ్గురు సహాయంతో శ్రీనివాస్ రెడ్డి సార్ కూడా ఈ క్రిప్టో మూనెక్స్ ఎక్స్‌చేంజ్ అనేది ఓపెన్ చేయడం జరిగింది. మూనెక్స్ ఎక్స్‌చేంజ్ కంటే ముందు సార్ వచ్చేసి శ్రీకాకుళం వాసి. మనకిప్పుడు ఏపీలో మన ఏపీ నుంచి ఉన్నారు. ఏపీ, తెలంగాణలకు శ్రీకాకుళం అంటే తెలియనోళ్ళు ఎవరు లేరు. మంచి స్లాంగ్. చాలా ఇష్టమైన మధురమైన లాంగ్వేజ్ అది. దాంతో పాటు వాళ్ళేం చేశారంటే, దీనికంటే ముందు వీళ్ళ పూర్వ అనుభవం ఏంటంటే, మూన్‌టెక్ సాఫ్ట్‌వేర్ అండ్ ట్రేడింగ్ సొల్యూషన్‌లో వీళ్ళు ఒక 10 ఇయర్స్ అపారమైన జ్ఞానం కలిగి ఉన్నారు. దాంతో పాటు ఇది కాకుండా ఇంకా ఏదైనా చేస్తే బాగుంటదంటే, రియల్ ఎస్టేట్‌లో కూడా వీళ్ళు రావడం జరిగింది. రియల్ ఎస్టేట్‌లో కూడా ఒక 50 ఎకర్స్ వెంచర్ ఏం జరిగింది. ఆ వెంచర్‌లో కూడా మంచిగా కొన్న ప్రతి కస్టమర్‌కి కూడా లాభాలు ఆర్జించే పరంగా వాళ్ళు ప్లాట్లు ఇవ్వడం జరిగింది. దాని గుండా కూడా వాళ్ళకి కొద్దిగా కమ్యూనిటీ రావడం జరిగింది. ఈ వెంచర్ వచ్చేసి మూన్ సిటీ వెంచర్ అనేది మనకు వైజాగ్‌లో ఉంటది. సరే సార్. దాని తర్వాతొచ్చేసి ఇంగ వీళ్ళు ఇంతమంది 150 మంది కోట్ల జనాభా ఉన్నారు గదా! మనమెందుకు ఒక ఎక్స్‌చేంజ్ పెట్టొద్దు అని వచ్చిన థాటే మూనెక్స్ ఎక్స్‌చేంజ్ అనేది పెట్టడం జరిగింది. దీని ఆఫీస్ వచ్చేసి మనకు విజయనగరము, తర్వాత వైజాగ్ సెంటర్‌లో పెందుర్తి అనే ఒకటి ఉంటది సార్. ఆ పెందుర్తి దగ్గర టీడీపీ బిల్డింగ్ బ్యాక్ సైడ్ గూడా మన ఆఫీస్ అనేది ఉంటది. ఇది ఎందుకు చెప్తున్నా ఇంత క్లారిటీగా అంటే, ఇంతవరకు చేసిన వల్ల మనము ఎంఎల్ఎం జేశాము. మల్టీ లెవెల్ మార్కెటింగ్ కాదు ఇది. తర్వాత ప్రొడక్ట్ బేస్ కాదు. లెఫ్ట్ రైట్ సిస్టమ్ కాదు. తర్వాత ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ గాదు. తర్వాతొచ్చేసి బైనరీ సిస్టమ్ గూడా కాదు. సో, ఎవరికి గూడా అవతల వ్యక్తి దీంట్లో ఏదైతే రూ. 2000 పొదుపు రూ. 2000 పెట్టి అంటే 1950 కావచ్చు, 2000 రూపీస్ కావచ్చు. వాళ్ళు పొదుపు చేసుకున్న అమౌంట్ వాళ్ళ పొదుపును హరించే హక్కు మనకు లేదు అని జెప్పేసి వచ్చిన ప్రతి వ్యక్తికి కూడా జీరో లయబిలిటీ చేసే కాన్సెప్ట్‌లో వచ్చినదే ఈ మోనెక్స్ ఎక్స్‌చేంజ్ కాబట్టి అడ్రెస్‌తో సహా మన వాళ్ళు పెట్టడం జరిగింది. ఎక్కడండి? పెందుర్తి. మనకు పెందుర్తిలో టీడీపీ బిల్డింగ్ బ్యాక్ సైడ్ మన ఆఫీస్ అనేది ఇది ఉంది. ప్రెజెంట్ రన్ అయితుంది. దాంట్లో మన మిశ్రో సార్ గాని ఎవరో ఒకరు అక్కడ కూర్చొని ఉంటారు. ఇది మన మూనెక్స్ ఎక్స్‌చేంజ్ గురించి ప్రొఫైల్ అండి. ప్రొఫైల్ అంటే బాబు ఎక్కడ ఏం కథ అని అడుగుతారు కదా! దీని గురించి మనం ఇది జూలై 26, 2025లో ఆఫీషియల్‌గా ప్రీ లాంచింగ్‌లో జరిగింది. యాస్ పర్ మనకు ఎన్ఆర్ఐ కంపెనీగా మనం జార్జియా రిజిస్టర్డ్ వేస్‌గా మనము ఇండియాకి అప్లై చేసుకోవడం జరిగింది. సో, దీంట్లో మూనెక్స్ ఎంట్రీ ఎలా? అంత బానే ఉంది సార్. మోనెక్స్ సార్ వాళ్ళ గురించి ప్రొఫైల్ బానే జెప్పారు. ప్రొఫైల్ తర్వాత ఏంటి? మోనెక్స్ ఎంట్రీ ఏంటంటే, దీంట్లో రిజిస్ట్రేషన్ వచ్చేసి ఫ్రీ సార్. రిజిస్ట్రేషను ఫ్రీ జేసుకోవచ్చు. ఒక రెఫరల్ లింక్ ఇస్తారు. ఆ రెఫరల్ వల్ల మనకు మన ఐడీ అనేది రిజిస్టర్ అయిపోతది. రిజిస్టర్ ఫ్రీ జేసుకోవచ్చు. ఈ ఫ్రీ రిజిస్ట్రేషన్ వల్ల మీరు లోపల ట్రేడింగ్ జేసుకోవచ్చన్నమాట ఎక్స్‌చేంజ్‌లో. బై అండ్ సేల్ జేసుకోవచ్చు. అసలు ఎక్స్‌చేంజ్ అంటే ఏంటి? దీనికోసం ఒక చిన్న ఒక 1 మినిట్‌లో పెట్టేసి తర్వాత మనం నెక్స్ట్ సబ్జెక్ట్‌లోకెళ్దాం. ఎక్స్‌చేంజ్ మీన్స్ అంటే లైక్ మనకు లోకల్ లాంగ్వేజ్‌లో బ్యాంక్ సార్. బ్యాంకులు ఎలా అయితే ఉంటాయో, మనకు ఒక ఏరియాలో ఒక తాలూకాలో గాని ఒక కొత్త బ్యాంక్ పెట్టినప్పుడు వాళ్ళేం జేస్తారంటే, మా బ్యాంక్‌లో మీరు అకౌంట్ తీసుకోవాలంటే జీరో బ్యాలెన్స్‌తో మీరు అకౌంట్ ఓపెన్ జేసుకోండి అని జెప్తారు. ఎందుకంటే అక్కడ వాళ్ళకు కమ్యూనిటీ అనేది ముఖ్యమనమాట. ఆ కమ్యూనిటీ ఒకసారిగా వచ్చిన తర్వాత జీరో బ్యాలెన్స్ అంటే అందరూ అకౌంట్‌లు ఓపెన్ జేసుకుంటారు. అదే బ్యాంక్ అతను 1 ఇయర్ తర్వాత మళ్ళీ ఆ బ్యాంక్‌లో అకౌంట్ తీసుకోవాలంటే మినిమమ్ 2000 గాని, 5000 గాని పెట్టి మీరు అకౌంట్ ఓపెన్ చేసుకోమని చెప్తారనమాట. దానివల్ల ఏందంటే వాళ్ళకి అప్పటి వరకు రావాల్సిన కమ్యూనిటీ వచ్చింది కాబట్టి, వాళ్ళు ఆ రకంగా చేయడం జరిగింది. బ్యాంకులెందుకు మనకు నగదు వేసుకోవడానికి డబ్బులు వేసుకోవడం గాని, డబ్బులు తీసుకోవడం గాని, మన దగ్గర ఉన్న బంగారు నగలు గాని, డాక్యుమెంట్ గాని అవసరం వచ్చినప్పుడు కుదవబెట్టుకొని, అక్కడ వాళ్ళకు తనఖా పెట్టేసి, మనం డబ్బులు తీసుకొని జరుపుకోవడానికి మన బ్యాంకులనేది ఉన్నాయన్నమాట. బ్యాంకులు ఎప్పుడు ఎత్తిపోయినట్టు చరిత్రలో లేవు. ఎందుకంటే, వాళ్ళు మనకిచ్చే ఇంట్రెస్ట్ తక్కువ. మన దగ్గర తీసుకునే ఇంట్రెస్టు ఎక్కువ. సో, దీని కాన్సెప్ట్‌లో బ్యాంకులు నిత్య నూతనంగా వర్ధిల్లుతుంటాయి. అదే సేమ్ కాన్సెప్ట్ మనకు గూడా కాపీ పోస్ట్ అయితది. ఎక్స్‌చేంజ్ అనేది గూడా ప్రపంచవ్యాప్తంగా దగ్గరగా 26,000 కాయిన్స్ ఉన్నాయి. ఈ కాయిన్స్ అనేటివి మారకం జరగాలంటే, ఎక్స్‌చేంజ్ జరగాలంటే, కొనాలి, అమ్మాలి అంటే మనకు ఒక ఎక్స్‌చేంజ్ అనేది అవసరం. దాన్ని మనం క్రిప్టో ఎక్స్‌చేంజ్ అంటాం. ఆ క్రిప్టో ఎక్స్‌చేంజ్‌లు బైనాన్స్ తర్వాత మనం ఇండియాలో నంబర్ 1 ఎక్స్‌చేంజ్ అని మనం మూనెక్స్‌గా ఎంట్రీ చేయబోతున్నాము. ఈ మూనెక్స్ ఎంట్రీలో బై అండ్ సేల్ అనేది చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ ఫ్రీ అన్నమాట. ఈ తర్వాత దీంట్లో రిజిస్ట్రేషన్ ఫ్రీ గాకుండా దీంట్లో మనం పని చేసుకుంటే ఎట్లా? దీంట్లో మనం కాయిన్స్ కొనుక్కుంటే ఎట్లా? ఇది మనము దీంట్లో $20తో 20 ఎంఎన్‌సి బై అని మనకు ఒక ప్రోగ్రామ్ ఉంది. ఆ ప్రోగ్రామ్‌ని మీరు బై చేసుకుంటే, యాక్టివేట్ చేసుకుంటే గిన
మీకు ప్రతి మంత్ అంటే దీంట్లో ఈ ఎక్స్‌చేంజ్‌లో మీ $20తో ఎంట్రీ అయిపోతే మీకు 4 రకాల నాన్ వర్కింగ్ ఇన్‌కమ్ ఇస్తున్నాడు సార్. $20తో మీరు బై అండ్ సేల్ చేసుకుంటే ఓన్లీ లాభం మీరు కొనుక్కోవచ్చు, తీసుకోవచ్చు. తక్కువ రేట్ ఉన్నప్పుడు కొంటారు, ఎక్కువ రేట్ ఉన్నప్పుడు అమ్ముతారు. లాభాలొస్తాయి. అవి మీ చేతిలో ఉంటాయి. బట్ దీంట్లో మనం పని చేసుకోవాలంటే 20 డాలర్లతో ఎంట్రీ అవ్వాల్సొస్తది. ఈ $20తో మనకేంటి ప్రాఫిట్ ఏంటంటే మనకు 4 రకాలుగా నాన్ వర్కింగ్ ఇన్‌కమ్స్ దీంట్లో పెట్టారు సార్. ఆ నాన్ వర్కింగ్ ఇన్‌కమ్ ఏంటంటే ఫస్ట్ మీరు $20తో ఎంట్రీ అయ్యారు కాబట్టి 20 ఎంఎన్‌సి కాయిన్‌లు ప్రతి నెల ఒక్కొక్క ఎంఎన్‌సి వస్తది సార్. ఎంఎన్స్ అనేది ఇది ఓన్ కాయిన్ ఇది మనకు ఏమంటారంటే ఆడిటబుల్ కాయిన్ అనొచ్చు. గవర్నమెంట్‌కి మనం ఇది లెక్క చూపియాల్సిన కాయిన్ అన్నమాట. ఇది ఆడిటబుల్ కాయిన్ అంటారు. రేపు పొద్దున ఎక్స్‌చేంజ్‌లో ఎట్లయితే మనము బైనాన్స్‌లో బిఎన్‌బి వాడుతున్నామో, దీనికి కూడా మన ఎక్స్‌చేంజ్‌లో పెట్టిన కాయిన్సోళ్ళు మనం బై, సేల్ చేసుకుంటూ ట్రేడింగ్ చేసుకునేటప్పుడు మన ఇంటర్నల్‌గా మన ఎంఎన్‌సిని కూడా వాళ్ళు యూజ్ చేయాల్సొస్తది. అప్పుడు యూజ్ అయినప్పుడు, ఖర్చయినప్పుడు ఆ ఖర్చు చేయడానికి కూడా మనకు ట్రాన్సాక్షన్ ఫీజుగా ఎంఎన్‌సి కాయిన్ వాడాల్సొస్తది సార్. ఇది మీకొచ్చేసి ప్రతి మంతు ఒక్కొక్క కాయిన్ వస్తది. అలా 20 మంత్స్ వస్తాయి సార్. 20 మంత్స్ మీరు వద్దన్నా గాని ఈరోజు జాయిన్ అయిపోతే ఇంక్లూడింగ్ సెకండ్స్‌తో పాటు నెక్స్ట్ మంత్ 30 డేస్‌లో ఆ సెకండ్స్‌తో పాటు ఈ రెండో కాయిన్ అనేది యాడ్ అయిపోతది. దాంట్లో ఎలాంటి చేంజెస్ లేవు. 20 మంత్స్ వరకు మీకు కాయిన్స్ రావడం జరుగుతది. ఈ ఎంఎన్‌సి అనేది మనకు సప్లై వచ్చేసి 5,00,00,000 కాయిన్స్ మాత్రమే. ఎందుకంటే సప్లై అనేది తక్కువ ఉంటే రేట్ అనేది ఎప్పుడు పెరుగుతూనే ఉంటది. నిత్య నూతనంగా పెరుగుతది. ఎందుకంటే సపోజు ఏదైనా ఒక ఐటెము రేట్ తగ్గినప్పుడు డిమాండ్ అనేది రేట్ పెరిగినప్పుడు డిమాండ్ అనేది తగ్గుతది. ఇప్పుడు ఎందుకంటే చూడండి లాస్ట్ 5 ఇయర్స్ బ్యాక్ ఆనియన్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు. మాకు సప్లై లేనప్పుడు రేట్ అనేది పెరిగిపోయింది. సప్లై లేనప్పుడు ఎందుకంటే డిమాండ్ అనేది పెరుగుతది. ఉంటది కదా! సప్లై ఉంటేనే అప్పుడు ఇబ్బందయితది. సో, ఆ రకంగా ఏందంటే మనది స్టాక్ లేదు గాబట్టి, సప్లై లేనప్పుడు రేట్ అనేది ఎప్పుడు పెరుగుతూనే ఉంటది. మనకు టోటల్ కమ్యూనిటీ ఒక 10,00,000 కమ్యూనిటీ కావాలి సార్. ఈ 10,00,000 కమ్యూనిటీకి ఒక్కొక్క వ్యక్తికి 20 కాయిన్స్ అనేది ఇవ్వడం జరుగుతది. ప్రతి నెల అట్లా. అట్లా మీకు దగ్గర దగ్గర 2,00,000 కాయిన్స్ అనేది అయిపోతాయి. ఇంకా 2,00,000 వచ్చేసి ఎక్స్‌చేంజ్‌లో మనం పెడతాం గదా! రకరకాల ఎక్స్‌చేంజ్‌లో మన కాయిన్స్ పెట్టినప్పుడు అక్కడ ఒక 2 క్రోర్స్ అనేది కాయిన్స్ అయిపోతాయి. కంపెనీ మెయింటెనెన్స్ కింద 1,00,00,000 కాయిన్స్ ఉంటాయి. ఈ ఓన్లీ 5 క్రోర్స్ మాత్రమే దీని క్వాంటిటీ అన్నమాట ఎంఎన్‌సిది. దీంట్లో తర్వాత ఎక్స్‌ట్రా యాడ్ చేయడం గాని, ఇలాంటి కాన్సెప్ట్‌లు ఏముండవు. దాన్ని మింట్ ఆప్షన్ అంటారు. మింట్ అంటే తర్వాత పొందుపరచడం అలా ఉంటాయి. అలాంటివి ఏమి ఉండవన్నమాట. ఒకటేసారి దీన్ని లాక్ చేసి పెట్టారన్నమాట. తర్వాత రెండో ఇన్‌కమ్ వచ్చేసి మీరు ఒకసారి జాయిన్ అయితేనే 20 కేబీసీ కాయిన్‌లు గూడా మీకు వస్తాయి సార్. 20 కేబీసీ కాయిన్‌లు గూడా మీకు యాడ్ అవ్వడం జరుగుతది. లేదు మీరు ఒక 4 మెంబర్స్‌కి రెఫర్ చేస్తే గిన మీకు ఒక 50 కాయిన్స్ అదనంగా గూడా రావడం జరుగుతది. 70 కాయిన్స్ అనేది మీకు రావడం జరుగుతది. ఈ 70 కాయిన్స్ మీరు అట్ ఎ టైమ్‌లో మీరు ఎప్పుడైనా వాడుకోవచ్చు. ఈ ఎంఎన్‌సి కావచ్చు, కేబీసీ కావచ్చు. ఈ 2 కాయిన్స్ మీకొచ్చాయి గదా! దీనిలోకి మీరు ఓనర్ మీరే. మీరు పెట్టిన రూ. 2,000కి ఈ కేబీసీ కాయిన్‌లు, ఎంఎన్‌సి కాయిన్‌లు మీరు ఎప్పుడైనా అమ్ముకోవచ్చు. ఎప్పుడైనా ఐఎన్ఆర్‌క ఫెసిలిటీ చేసుకోవచ్చు. దీంట్లో ఎలాంటి టర్మ్స్ అండ్ కండిషన్ లేవు. ఎవరిని అడగాల్సిన అవసరం గూడా లేదు. ఎందుకంటే దీనిలోకి మీకు కంపెనీ ఇచ్చింది కాబట్టి కంపెనీ మీరు తీసుకోవచ్చు. తర్వాత థర్డ్ వచ్చేసి కంపెనీ మనకు రేపు ఎక్స్‌చేంజ్ మనకు ఆల్రెడీ లాంచ్ అయిపోయింది. మనకు రేపు నుంచి ఒక 15 డేస్ నుంచి వేరే కాయిన్స్ గూడా మన కంపెనీలో లిస్టింగ్ అయితున్నాయి. అలా లిస్టింగ్ అయినప్పుడు వాళ్ళు ఉన్న కమ్యూనిటీకి వాళ్ళు కొన్ని కాయిన్స్ ఇవ్వడం జరుగుతది. ఎయిర్ డ్రాప్స్ అని. అవి గూడా మనకు పంచడం జరుగుతది కంపెనీ. అవి పంచినప్పుడు కాయిన్స్ ఒక పర్సన్‌కి ఎన్నొస్తాయి ఏం కథ అని షేర్ జేసినప్పుడు అవి 5 వస్తాయా? 10 వస్తాయా? అనేది మనకు తెలవదు. అది వచ్చినప్పుడు మనకు తీసుకుంటాం. అది గూడా ఫ్రీగా మనం తీసుకోవడం జరుగుతది. ఆ ఎయిర్ డ్రాప్స్ కాయిన్ వాల్యూ ఆ రోజు ఎంత ఉందో అంత అమ్ముకోవచ్చు ఇమ్మీడియేట్‌గా. ఎలాంటి టర్మ్స్ అండ్ కండిషన్ లేవు. లేదంటే ఆ ఎయిర్ డ్రాప్స్ కాయిన్స్ మీరు దాచుకోవడం వల్ల రేట్ పెరిగినప్పుడు మీరు అమ్ముకునే ఆప్షన్ అయితే ఉందన్నమాట. ఇది థర్డ్ వన్. ఫోర్త్ ఏంటంటే ఒకటి రాయల్టీ ఇన్‌కమ్ అని పెట్టారు సార్. రాయల్టీ ఇన్‌కమ్ అంటే ఈరోజు మనకు ఎవరైతే జాయిన్ అయిన వ్యక్తికి ఇంక్లూడింగ్ టైము, డేటు, సెకండ్‌లతో పాటు మీరు ఏదైతే జాయిన్ అయ్యారో ఆ డేటు, ఆ సెకండ్ తర్వాత గ్లోబల్లీ ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా అకౌంట్ ఓపెన్ అయితే మీరు ఫస్ట్ వస్తారు. తర్వాత సెకండ్ పర్సన్ మీ కింద రావడం జరుగుతది. ఇలా మీకు 4 మ్యాట్రిక్స్‌లో మీకు ఇన్‌కమ్ వచ్చేసి $43,690 రావడం జరుగుతుంది. యాస్ ఆన్ డేట్ మీకు లెక్కేసుకుంటే 42,00,000 రూపీస్ ఇన్‌కమ్ అనేది మీకు రావడం జరుగుతుంది. 42,00,000 రూపీస్ అనేది దీంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఖచ్చితంగా దీంట్లో రావడం జరుగుతది. ఎందుకంటే కమ్యూనిటీ బేస్ కాబట్టి మీరు అందరూ మనం ఇప్పుడు దీంట్లో అదృష్టవంతులమే.
ఎందుకంటే ఇప్పుడు మన కమ్యూనిటీ వచ్చేసి బిలో 1,00,000 ఉంది. బిలో 1,00,000 అంటే అప్‌కమింగ్ 9,00,000 అనేది మన కింద రావాల్సిన వాళ్ళే. ఈ అప్‌కమింగ్ 9,00,000 అనేది ఎప్పుడొస్తది? ఏం కథ? అని మనం ఎదురు చూడాల్సిన అవసరం లేదు. మన పని మనం చేసుకుంటూ పోతే కంపెనీ పని చేసుకుంటూ ఎళ్తది. అది ఎలా చేస్తుంది? ఏం కథ? అనేది తర్వాత మనం మాట్లాడుకోబోతున్నాం అన్నమాట. సో, ఈ రకంగా మనకు కేబీసీ కాయిన్‌లు కావచ్చు, ఎంఎన్‌సీ కావచ్చు, ఏ డ్రాప్ కావచ్చు, రాయల్టీ ఇన్‌కమ్ కావచ్చు. మీకు 8 లెవెల్స్‌లో మీకు అలా ఆ రకంగా షేర్ చేయడం జరుగుతుంది. దీంతో మీకు ఎందుకు ఎక్కువ మీకు రాయల్టీ ఇన్‌కమ్ పక్కా వస్తదని చెప్పినానంటే, మీకు ఫోర్త్ లెవెల్ తర్వాత ఫిఫ్త్ లెవెల్ నుంచి రీబర్త్ ఐడీ అని పెట్టారండి. గుర్తుపెట్టుకోండి సార్. దీన్ని రీబర్త్ ఐడీ సిస్టమ్ అంటారు.